హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్వీల్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? బయట వాయిసెస్ కొంచెము ఇగ్నోర్ చేసేయండి, ఉదయాన్నే కదా కొంచెం వాయిస్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు వీడియో వచ్చేసి నా కిచెన్ క్లీనింగ్ అండి. కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్, కబోర్డ్స్ క్లీనింగ్ అన్నీ చేసుకుంటున్నాను. నేను ప్రతి ఆదివారం చేసుకుంటాను. అందుకనేసి వారానికి ఒకసారి చేసుకుంటే మన కిచెన్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి నేను ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. లేట్ అవుతుంది. నైట్ నానబెట్టుకున్నానండి బర్నర్స్. స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను, డీప్ క్లీన్. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు కాలేజ్ ఉందంటండి అమ్మాయికి. నాకు తెలియదు అనమాట, సండే కూడా కాలేజ్ పెట్టారంట. తొందరగా ఇవి క్లీన్ చేసుకుంటే కానీ పాప కాలేజ్కి లంచ్కి ప్రిపేర్ చేయలేను అనమాట. లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా లేట్ అవుతుందేమో ఈరోజు పాపకి కూడా. తెలియదు నాకు, లేదు నేను ప్రతి సండే ఇలాగే చేసుకుంటానండి. ఈ సండే కూడా ఇలాగే చేశాను, కానీ కాలేజ్ అనే విషయం నాకు తెలియదు అనమాట. నేను చేస్తాను. ఈ రోజు వీడియో వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగు, అలాగే టైల్స్ క్లీనింగు, స్టవ్ క్లీనింగు, బాటిల్స్, ఇంట్లో ఉన్న రైస్ కుక్కరు, ఓవెన్ అన్నీ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వెళ్ళిపోదామా వీడియోలోకి? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్గా క్లీన్ కోసం అనేసి నేను లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, 1 లీటర్ నీళ్ళు ఉంటాయి. నీళ్ళు అనేది బాగా మరిగాయి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్లో ఇదిగోండి వైట్ వెనిగర్ అండి. ఇది 1 గ్లాసు, ఇది చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్ వైట్ వెనిగర్ ఇందులో పోస్తున్నాను. అలా ఇందులోనే ఇదిగోండి, ఇది సోలా పొడి అండి. మామూలుగా అయితే 1/2 గ్లాస్ తీసుకోవాలి, నా దగ్గర తక్కువగా ఉంది. 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. కొంచెం కొంచెంగా వేయాలి, లేకుంటే పొంగిపోతుందండి. ఇందులోనే ఇది విమ్ అండి, విమ్ లిక్విడ్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది మన క్లీనింగ్ కావాల్సిన లిక్విడ్ అండి. చూసారుగా, స్టవ్ చూడండి ఎలా ఉందో. ఇవి సేమ్ అదే ప్రాసెస్లో లిక్విడ్ తయారు చేసుకొని నేను నైట్ నానబెట్టుకున్నానండి. బర్నల్స్ అన్నీ ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇవి బాగా నానిపోయాయి. అవి నానే లోపల ఇక్కడ నేను ముందు ఫస్ట్ స్టవ్కు పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం సోలా పొడి యాడ్ చేశాను. ఇందులోనే కొంచెంగా వెనిగర్ అండి, పేస్ట్ లెక్క, మరీ లిక్విడ్ లెక్క కాకుండా పేస్ట్ లెక్క తయారు చేసుకున్నాను. అందులోనే కొంచెం విమ్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా పేస్ట్ క్రీమ్ లెక్క తయారు చేసుకున్నాను. ఇదంతా ఇప్పుడు బర్నర్స్ పక్కన ఉన్నాయి కదా, స్టవ్కి మనకు మాడిపోయి అట్లా ఉంటుంది కదా బ్లాక్గా, అంతా లోపల వేయకూడదండి. లోపల వేస్తే సోలా పొడి అనేది బ్లాక్ అవుతుంది మన గ్యాస్ పైప్కి. అందుకనేసి లోపల వేయకుండా, చూస్తున్నారు కదా, అట్లా సైడ్లకు అంతా అలా వేసి ఒక 1/2 అవర్ పాటు అలా నానబెట్టుకోవాలండి. ఎక్కువ మాడినట్లు అట్లా ఉంటాయి కదా స్టవ్ పక్కనంతా. ఇది సైడ్లకు కూడా అండి, సైడ్లకు జిడ్డుగా ఉంటుంది కదా, అదంతా బాగా క్లీన్ అయిపోతుంది. లోపలైతే వేయకూడదండి. లోపల వేస్తే కింద గ్యాస్ వచ్చే నాజిల్ ఉంటుంది కదా, అదంతా బ్లాక్ అయిపోతుంది అన్నమాట సోలా పొడి వల్ల. అందుకనేసి లోపల ఎట్టి పసులో వేయకూడదు. ఓన్లీ పైన వరకే ఇలా సైడ్లకు అంతా ఎక్కడైతే మాడి ఎక్కువ జిడ్డు పట్టి ఉంటుంది కదా, అక్కడంతా అలా వేసుకోవాలన్నమాట. వేసుకొని కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు నానితే సరిపోతుంది. బాగా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. అవి నానబెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి బ్రష్ అండి, బ్రెజిల్స్ వచ్చిన బ్రష్, సిల్వర్ బ్రెజిల్స్ వచ్చిన బ్రష్ అండి. ఆన్లైన్లో తీసుకున్నాను. 3 కలిసి 100 రూపీస్ అని తీసుకున్నాను. అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ నానడం వల్ల చాలా త్వరగా క్లీన్ అయిపోతాయండి. ఇదిగోండి, అక్కడంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా డీప్ క్లీన్ అనేది నేను కంపల్సరీ నెలకోసారి చేసుకుంటానండి. ప్రతి సండే అయితే మామూలుగా క్లీన్ చేస్తాను. డీప్ క్లీన్ అనేది నెలకోసారి చేసుకుంటాను. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయో. ఇది పెద్ద బర్నల్ అండి. బ్రష్ వలన చాలా యూజ్ ఉంటుందండి మనకు.
ఇలా చిన్న చిన్న ప్లేస్లలో కూడా బాగా వెళ్ళి బాగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇదిగోండి బర్నల్స్, ఇవి చిన్న చిన్న బర్నల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. అయిపోయాయండి తోమడము. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి అన్నీ ఆరబెట్టుకున్నాను అనమాట నా మనీ ప్లాంట్ పక్కన. కాసేపు ఆడితే త్వరగా ఆరాలి, లేకుంటే లేట్ అవుతుంది కదా. అవి ఆరే లోపల సేమ్ అదే బ్రష్ తీసుకున్నానండి. 1/2 అవర్ అయింది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా నానబెట్టుకున్నామంటే తొందరగా క్లీన్ అయిపోతాయండి. ఇలాంటి బ్రష్ ఉంటే ఇంకా ఈజీగా త్వరగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సైడ్లకు అంతా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టవ్ క్లీనింగ్ కానీ కుక్కర్ కానీ దేనికైనా బాగా క్లీన్ అయిపోతాయి. టైల్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి ఈ లిక్విడ్ వల్ల. నేను ఎప్పటికీ ఇలాగే చేసుకొని పెట్టుకుంటాను. స్టవ్ ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఫస్ట్ స్పాంజ్ స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అండి. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటే క్లీనింగ్ అనేది ఇంకా చాలా త్వరగా అయిపోతుందండి. మనం క్లాత్ తీసుకొని ఫస్ట్ పిండి తర్వాత పిండి అలా చేయకుండా ఫస్ట్ స్పాంజ్ స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకొని తర్వాత క్లాత్ తీసుకొని తుడుచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి స్పాంజ్ కనిపిస్తుంది కదా, ఆ స్పాంజ్తో ఇలా లోపల సైడ్ అంతా ఏదన్నా లోపల పడి ఉంటాయి కదా అవన్నీ ఇలా నీట్గా తీసేసుకోవాలి. తడి అనేది ఉండకూడదండి. తర్వాత క్లాత్ తీసుకున్నాను. క్లీన్ అయిపోయిందండి. ఆల్మోస్ట్గా క్లీన్ అయిపోయింది నా స్టవ్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ అండి, అందుకనేసి స్టవ్ స్విచ్ అన్నీ ఆఫ్ చేసేసి క్లీన్ చేసుకుంటున్నాను. బ్యాటరీది కాదు, ఎలక్ట్రిక్ది. టిష్యూ పేపర్ తీసుకున్నానండి. ఇలా వైట్ మనం క్లాత్తో క్లీన్ చేసుకున్నాక కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే గ్లాస్ టాప్ కదా నీట్గా తలతలా మెరిసిపోతుంది స్టవ్. అందుకనేసి నేను క్లీన్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి స్టవ్ చూడండి ఎలా మెరిసిపోతుందో. మొత్తం క్లీన్ అయిపోయింది. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఈ విధంగా మీరు ఒకసారి క్లీన్ చేసుకొని చూడండి. నీట్గా తయారైపోయింది నా స్టవ్. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ వెనక పక్కన ఇది షీట్ అండి, ప్లాస్టిక్ షీటు. దీన్ని కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. సేమ్ అదే లిక్విడ్తోనండి, మీకు చూపించాను కదా నేను తయారు చేసుకున్న లిక్విడ్తో ఇలా క్లాత్కు పూసేసి ఫస్ట్ స్ప్రే చేసుకొని ఇలా ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేశాను, అది అయిపోయింది. ఇవ్వండి బర్నర్స్ పెడుతున్నాను. నీట్గా క్లీన్ అయిపోయాయండి బర్నర్స్. ఈ స్టవ్ వచ్చేసి హాఫ్లే నాగోల్డ్ కంపెనీదండి. చిమ్నీ స్టవ్ రెండు హాఫ్లే నాగోల్డ్ కంపెనీ. అప్పుడు స్టీల్ స్టవ్లే మేలు కదా, ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయి.
ఇవి కొంచెం కష్టమైన ప్రాసెస్సేనండి. అవైతే స్టీల్వి ఎట్లా కావాలంటే అట్లా నీట్గా క్లీన్ అయిపోతాయి, తలతలా మెరిసిపోతాయి. గ్లాస్వి తొందరగా మట్టి పడతాయి నా ఉద్దేశంలో. మీకు ఎలాంటి స్టవ్లు అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కౌంటర్ టాప్ పైన ఉన్న అది నా పెస్టల్ అండి, రోలు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తీసుకుంటున్నాను పక్కకు. స్టవ్ రెడీ అయిపోయింది నీట్గా. స్టవ్ వెనుకున్న ప్లాస్టిక్ షీట్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కౌంటర్ టాప్ పైన ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, మా కిటికీ నుంచి డస్ట్ చాలా ఎక్కువ వస్తుందండి. అంతా తీసేసుకొని సేమ్ అదే స్ప్రేనేనండి, అదే లిక్విడ్ స్ప్రేతోనే స్ప్రే చేసుకుంటున్నాను. నేను ఎక్కువ స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ప్రతి సండే చేసుకుంటాను కనుక స్క్రబ్బర్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. నేను అలాగే చేస్తాను, వారం చేస్తాను కదండి, అందుకనేసి ఎక్కువ దుమ్మేం పట్టిండదు. ఇదండి 2 క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ క్లాత్తో తుడుచుకుంటున్నానండి, తర్వాత టిష్యూ పేపర్తో. ఏవైనా గ్లాస్వి ఫస్ట్ క్లాత్తో తుడిచి తర్వాత టిష్యూ పేపర్తో తెలిసి నీట్గా తయారైపోతాయండి. ఇదిగోండి నా పెర్కులేటర్, కాఫీ పెర్కులేటర్ ఇది చూసారా, ఇదన్నీ కత్తులు వేసి పెట్టుకునేదండి. అది కూడా నీట్గా తుడిచేసుకొని కింద టిష్యూ పేపర్ వేసానండి. ఎందుకంటే కింద కొస ఉంటుంది కదండి కత్తులకు, అది గట్టిగా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట, పగిలిపోకుండా ఉంటుంది కదా. ఇది సెరామిక్ దండి. ఇవి కూడా నీట్గా కత్తులన్నీ నీట్గా తుడిచేసుకొని పెట్టేస్తున్నాను అనమాట నా కత్తుల స్టాండ్లో. చాలా ఉన్నాయి కదా, నా కత్తులు అంటే ఇష్టం అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడుతుంటాను, అందుకోసమని ఎక్కువగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒకటేమో ఉప్పుది, ఇంకొకటేమో చింతపండుదండి. ఇవి కూడా సెరామికే. అయిపోయినప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటాను, ఉన్నప్పుడు ఇలా పైన క్లీన్ చేస్తానండి. ప్రతి సండే ఇలా క్లీన్ చేస్తాను. ఇది వచ్చేసి మిరియాల పొడిది, చిన్న చిన్న డబ్బాలండి అవి, స్ప్రే డబ్బాలు. అది వచ్చేసి పప్పుల పొడిది, దోశ పోసేటప్పుడు పప్పుల పొడి వేస్తాం కదా అది. అదేమో కారం పొడిదండి, ఎప్పుడన్నా వీళ్ళు జాంకాయలు అవి తెచ్చుకున్నప్పుడు స్ప్రే వేసుకుంటారు కదా అందుకోసం. అది వచ్చేసి సినమిన్ పౌడరు, అవి 2 స్ప్రే బాటిల్స్ ఏనండి, అవి చిన్నవి, మనం ఏమైనా పొడులు వేసుకునేది. ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్. ఆయిల్ అయిపోయినప్పుడు క్లీన్ చేసుకుంటానండి. ఇప్పుడైతే ఆయిల్ ఉంది కదా అందుకనేసి కింద ఉన్న టిష్యూ పేపర్ ఒకటి మార్చేసి పెట్టేశాను అనమాట అలాగా. ఇది వచ్చేసి నా నెయ్యి చిన్న నా బుడ్డి టిఫిన్ అండి. మీరు చూసే ఉంటారు కదా, క్లీనింగ్ వీడియో ఉంది, కావాలంటే చూడండి. ఆయిల్ జుట్టు ఎక్కువ పట్టిన వాటిని ఈజీగా క్లీన్ చేసుకునే మెథడ్. మొత్తంగా రెడీ అయిపోయి బాగా నీట్ చేసేసుకున్నానండి కౌంటర్ టాప్ పైన ఉన్నటువన్నీ. ఇప్పుడు అటు సైడ్ ఉన్న టైల్స్ తుడుస్తున్నాను. ఇక్కడంతా బాగా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇప్పుడు పైన ఇదిగోండి కంటైనర్స్ ఉన్నాయి కదా, గ్లాస్ కంటైనర్స్, ఇవన్నీ పక్కా తీసుకొని స్టోరేజ్ కంటైనర్స్ ఇప్పుడు పైన క్లీన్ చేసుకోవాలండి. మా కిటికీ దగ్గర ఉన్నదన్నా చాలా దుమ్ము వస్తుందండి. ఇదిగోండి ఇలా ఒక క్లాత్ తీసుకొనేసి ఇలా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుంది. నేను అలాగే చేస్తాను. ఇప్పుడు ఈ గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అయితే నేను ఫస్ట్ తడిబడితో తుడుస్తానండి, తర్వాత టిష్యూ పేపర్తో తుడుస్తాను. అయిపోయినప్పుడల్లా మొత్తం లోపల అంతా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు పైన మాత్రం ఇలా ఫస్ట్ తడిబట్టతో తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేస్తానండి. మనం చేతులు పెట్టి తీసుకుంటాం కదా, జిడ్డు చేతులు అలా పెట్టినప్పుడు మరకలు అన్నీ ఉంటాయి కదా, అందుకనేసి ఇలా
మీరు ఎలా క్లీనింగ్ చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. వారం వారం చేస్తారా, డైలీ చేస్తారా, నాలాగే చేస్తారా అనేది. ఇదేమో నా బ్రూ కాఫీ పౌడర్ అండి. నేను టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాను. టిష్యూ పేపర్ లేకపోయినా మామూలు న్యూస్ పేపర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. అన్నీ పైన పెట్టేస్తున్నానండి. అన్నీ అయిపోయాయి. ఇదేమో నా చిన్న బుడ్డి ఉప్పుదండి. హిమాలయన్ రాక్ సాల్ట్ అండి మేము వాడేది. ఇదిగోండి పింక్ సాల్ట్, దీంట్లోనే వేసి పెడతాను. అయితే చిన్న స్పూన్ సరిపోదు కదా అనేసి పెద్ద స్పూనే పెట్టాను అనమాట. అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఓవెన్ కాడికి వచ్చాను. ఓవెన్లో కొంచెం డస్ట్ ఎక్కువ పట్టిందండి. ఈ మధ్య సరిగా పట్టించుకోక, సరిగా వాడక. ఓవెన్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే ఇలా వాటర్ పెట్టేసి 10 నిమిషాల పాటు పెట్టాలండి ఆన్ చేసి. ఆ వేడికి ఆవిరికి బాగా బయటికి జిడ్డు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అవి నీళ్ళన్నీ కాగే లోపల ఈ టైల్స్ క్లీన్ చేసుకుంటున్నాను. సేమ్ అదే స్ప్రే తీసుకున్నానండి, స్ప్రే బాటిల్. ఇలా స్ప్రే చేసేసి ఇలా ఒకసారి బాగా రబ్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. మీరు కూడా ఇలా లిక్విడ్ అనేది తయారు చేసుకొని పెట్టుకోండి. స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఎలాగూ స్ప్రే బాటిల్ పోసుకొని ఇలా చాలా చాలా క్లీన్ అయిపోతాయి. నీళ్ళు అవి బాగా ఉడుకుతున్నాయండి. అంత లోపల నేను ఇక్కడ కూడా చేసుకుంటున్నాను క్లీనింగు. ఆ నీళ్ళ వేడి వలన జిడ్డు మొత్తం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. స్విచ్స్ కూడా అంతేనండి. ఒక డైరెక్ట్ లిక్విడ్ అనేది స్ప్రే చేయకుండా ఇలా క్లాత్ పైన చేసేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తుడిచేస్తే సరిపోతుంది. నీళ్ళైనవి బాగా వేడయ్యాయి, కాలుతున్నాయండి. ఆ నీళ్ళ ఆవిరికి జిడ్డు అంతా బాగా బయటకు వచ్చేసి ఉంటుంది. క్లీన్ చేసుకోనికి ఈజీ అవుతుంది అనమాట. ఇదిగోండి ఎలా ఉందో చూడండి గ్లాస్ది. లోపల మనమేమి ఇంకా సర్ఫ్ వేయాల్సిన అవసరం లేదు, లిక్విడ్ విమ్ వేయాల్సిన అవసరం లేదు. స్విచ్ తీసేసాను, ప్లగ్ తీసేసానండి. వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ కూడా నీట్గా. నేనైతే ఎక్కువ స్క్రబ్బర్ పెట్టానండి, ప్రతి దానికి స్క్రబ్బర్ పెట్టానన్నమాట. నీట్గా అయిపోయింది. వీల్ అనేది లోపల పెట్టాను. టిష్యూ పేపర్తో ఇలా ఏదైనా కానీ ఫస్ట్ క్లాత్తో తుడిసాక టిష్యూ పేపర్ క్లీన్ చేసామనుకోండి, తుడిసేసామనుకోండి, మట్టలు అనేది ఏర్పడవన్నమాట, మరకలు. ఇదిగోండి క్లీన్ చేశాను గ్లాసు. ఓవెన్ నీట్గా రెడీ అయిపోయిందండి, నీట్గా తయారైంది. ఇప్పుడు వచ్చేసి ఇది చూసారా, ఇది రైస్ కుక్కర్ అండి. లోపల బయట చూడండి ఎలా మట్లు మట్లు ఉందో, సేమ్ లిక్విడేనండి. ఇలా మొత్తం సైడ్కు లోపల అవసరం లేదండి, లోపల క్లాత్కి వేసుకుంటాను. ఇదిగోండి క్లాత్కి వేసుకొని ఇలా లోపలంతా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఈ లిక్విడ్తో ఏవైనా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మీరు ఒకసారి చేసుకొని పెట్టుకున్నారంటే 3 నెలలు 4 నెలలు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. రైస్ కుక్కర్ అడుగు పక్క కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ రైస్ కుక్కర్ నేను తీసుకొని దాదాపు 2 సంవత్సరాల పైన అయిందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అవుతుందో. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నానండి, క్లాత్ వాష్ చేసేసి తుడిచేస్తున్నాను. సేమ్ టిష్యూ పేపర్ అండి. క్లీన్ అయిపోయిందండి. లోపల కూడా తడి లేకుండా ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిసేసుకున్నామంటే
చాలా నీట్గా ఉంటుంది. వారం పాటు మనం క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు, దాని దిక్కు చూడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. చూడండి నీట్గా అయిపోయింది రైస్ కుక్కర్ కూడా. ముందు చూసారు కదా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు చిమ్నీ దగ్గరకు వచ్చేసానండి. మాది చిమ్నీ వచ్చేసి లోపల ఫిల్టర్స్ క్లీన్ చేయడానికి లేదండి. హాఫ్లే నాగోల్డ్ సేమ్ స్టవ్ ఏ కంపెనీయో చిమ్నీ కూడా సేమ్ అదే కంపెనీనేనండి. ఈ సర్వీసింగ్కి వాళ్ళే వచ్చేసి మొత్తం తీసేసి సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేసిపోతారు. దీనికంటూ ఫిల్టర్స్ అంటూ సపరేట్గా బయటికి రావండి. అందుకనేసి నేను స్ప్రే ఇలా క్లాత్కు వేసుకొని ఇలా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ స్టవ్ తుడిసాను కదా అందుకోసం అని, లేకుంటే కానీ డైరెక్ట్ స్ప్రే చేసేసి క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పడతాయి కదా అందుకోసమని ఇలా క్లాత్కి స్ప్రే చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. మళ్ళీ సేమ్ టిష్యూ పేపర్ తీసుకున్నాను. అయిపోయాయండి. ఇంకా మనం తోముకునేటివి క్లీన్ చేసుకునేటివి అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్ కబోర్డ్స్కి వచ్చానండి. ఎప్పుడు కబోర్డ్స్ హ్యాండ్స్తో పట్టుకొనేసి మట్లా ఉంటాయి కదా హ్యాండిల్స్కి, అందుకనేసి హ్యాండిల్స్ అలాగే పైన కబోర్డ్లు ఇలా అందిన వరకు క్లీన్ చేస్తానండి. ఎక్కువగా హ్యాండిల్సే దుమ్ము పడతాయండి. ఇవి కింది సైడ్ ఉన్న కబోర్డ్లు అండి. అన్నీ అయిపోయాయండి కబోర్డ్ క్లీన్ చేయడం. ఇది వచ్చేసి ఇంకా సింక్ పైన ఉన్న టైల్స్ అండి. సేమ్ మన వాటర్ ఇవి గార పట్టింటాయి కదా సింక్ కాడ అదంతా నీట్గా క్లీన్ అయిపోతాయి. మీకు టైం ఉంటే కనుక ఒక ½ అన్ అవర్ పాటు ఇలాగే నానబెట్టేసుకోండి. ఎక్కువ గార పడితే నా వెంట ఎక్కువ గార పట్టవు, అందుకనేసి ఇదిగోండి స్క్రబ్బర్ తీసుకున్నాను. స్క్రబ్బర్తో ఇలా బాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం వాటర్ అనేది తడుపుకొనేసి ఇలా నేను సేమ్ ఒక్క లిక్విడ్తో అన్ని రకాలుగా క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా చేసుకొని చూడండి, ట్రై చేయండి ఒకసారి నేను చేసినట్లుగా. మావి వైట్ కదండి టైల్స్, ఇంకా చాలా త్వరగా దుమ్ము పడతాయి అన్నమాట. దుమ్ము పట్టినట్టు కలర్ మారినట్టు కనిపిస్తాయి. అందుకనేసి నేను ఖచ్చితంగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ కింద అండి ట్యాప్ కింద అనమాట ఎక్కువ నీళ్లు పడుతుంటాయి కదా గార పట్టింటాయి, అందుకనేసి క్లీన్ చేసుకున్నాను నీట్గా. ఇదిగోండి ఇలా వాటర్తో అయితే నీట్గా అయితే మనం ఎంత బట్టతో క్లీన్ చేసినా ఫస్ట్ ఇలా నేనైతే వాటర్ అలా చల్లుతానండి, మొత్తం కిందికే వచ్చేస్తాయి కదా. అంతా అలా చల్లి కిందికి వచ్చేసాక ఇలా క్లాత్ తీసుకొని ఇలా నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుంది. అయిపోయాయండి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయాయి. ఇవి వచ్చేసి ముందుగా బర్నర్స్ నానబెట్టుకున్నాను కదా నైట్, ఆ వాటర్లోనే ఇది ఉంది కదా క్లీన్ చేస్తున్నాను. సింక్ స్ట్రైనరు అయిపోయిందండి. ఆ స్ట్రైనర్ క్లీన్ చేయడము ఈ వాటర్తోనే సింక్ క్లీన్ చేసుకున్నాను. సింక్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. సేమ్ అదే స్క్రబ్బర్ తీసుకున్నాను. ఇలా ఇదిగోండి సేమ్ అదే లిక్విడ్తో లోపల వేయట్లేదు, అయిపోయింది దాంట్లో, అందుకనేసి పక్కన తీసి పెట్టుకున్నాను కదా అది పోస్తున్నాను. మీకు చూపినీకంతా తయారు చేశానండి. నా దగ్గర ఆల్రెడీ పోసి పెట్టుకునేది ఉండింది. కొంచెం వేస్తున్నాను అన్నమాట లోపల, కొంచెం చాలు. బాటిల్స్ స్మెల్ అన్నీ పోతాయండి, చాలా బాగా తయారవుతాయి అన్నమాట. మన బాటిల్స్ మరకలున్నా లోపల పాచి ఉన్నా ఏదున్నా కూడా బాగా నీట్గా అవుతాయి అన్నమాట. చేతులకి కొంచెం జిడ్డు అవుతుందండి, బంక అదే సోపు కదా లిక్విడ్ సోపు, అందుకనేసి స్ప్రే చేయడానికి రావట్లేదు నాకు. ఇలా పైన అంతా పెట్టాను. సేమ్ అదే స్క్రబ్బరే తీసుకున్నాను. లోపల ఈ స్క్రబ్బర్ వాడట్లేదండి,
అన్నీ క్లీన్ చేసిన దాంతోనే వాడుతున్నాం అనుకోద్దండి, పైనే కదా, అందుకోసమని అదే వాడాను. లోపల కొన్ని వాటర్ యాడ్ చేశానండి. ఇలా బాగా షేక్ చేసామనుకోండి, లోపల జిడ్డున్నా ఏదున్నా స్మెల్ ఉన్నా బాగా పోతుంది మొత్తం. అసలు ఎట్లాంటి స్మెల్ రావు అనమాట. బాటిల్స్ అనేది చాలా బాగుంటాయి. ఇలా వాటర్తో బాగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, క్లీన్ అయిపోయాయి బాటిల్స్. లోపల కూడా చాలా బాగా క్లీన్ అయిపోయాయి. అయిపోయిందండి ఈరోజుటి పని. సండే నా కిచెన్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీకు నా కిచెన్ మొత్తం చూపిస్తాను. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీరే చెప్పండి. కౌంటర్ టాప్ అంతా అలాగే క్లీన్ చేశానండి. ఇదిగోండి మా రైస్ కుక్కరు, మా ఓవెను, ఇదిగోండి నా కబోర్డ్లు చూడండి. రైస్ కుక్కర్ చూడండి ఎంత మెరిసిపోతుందో కదా. అలాగే ఓవెను, టైల్స్, స్విచ్ బోర్డులు, అలాగే కౌంటర్ టాప్ పైన అన్నీ క్లీన్ చేశానండి. అలాగే ఈ గ్లాస్ కంటైనర్స్, స్టోరేజ్ కంటైనర్స్, ఇది స్టోరేజ్ కంటైనర్స్ పైన ఉన్న కబోర్డ్ అండి, అది కూడా క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది విండో అండి, మా కిచెన్ రూమ్లో ఉన్న విండో. మా మొక్కలు చూసారా, విండోలోంచి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. మా బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ బాగా కనిపిస్తాయండి విండోలోంచి. ఇదేమో చిమ్నీ. ఇదేమో స్టవ్. ఇదిగోండి బాటిల్స్ క్లీన్ చేసేసి ఆరాయండి. ఆరిన తర్వాత నేను ఇలా పేపర్తో తుడిచేసి అలా పెట్టేశాను అనమాట. ఇదేమో మీరు చూసిన మనీ ప్లాంట్. టైల్స్ చూడండి, ఎక్కడే కానీ ఒక మరక కానీ ఏమీ లేదండి, నీట్గా క్లీన్ అయిపోయాయి. ట్యాప్స్ కూడా అలాగే క్లీన్ చేశానండి నేను. సింక్ కూడా సేమ్ అలాగే క్లీన్ చేశాను. ఇదిగోండి టైల్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడే కానీ ఒక మరక కానీ ఏ జిడ్డు కానీ ఏమీ లేదు. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మొత్తం నా కిచెన్ మొత్తం ఓవర్లుక్ ఇలా ఉందండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. త్వరలోనే కిచెన్ టూర్ అనేది చేస్తాను. చూసారు కదా, కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేశానండి. మామూలుగా అయితే స్టవ్ కింద డీప్ క్లీన్ లేకుంటే కన్నా గంట లోపల అయిపోతుంది. ఈరోజు కొంచెం స్టవ్ అంతా డీప్ క్లీన్ చేశాను. అలాగే కొంచెం ఎక్కువగా దుమ్ము పట్టిందండి మైక్రో ఓవెన్, అది రెండు కొంచెం టైం తీసుకుంది. 1/2 అవర్ ఎక్కువ పట్టింది. లేకుంటే 1 గంటలో మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోతుంది.
అంతా అయిపోయింది. నేను చేసే విధంగా లిక్విడ్ అనేది చేసి పెట్టుకోండి. ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఏం చెడిపోదు, ఏమీ భంగం కాదు. చేసి పెట్టుకొని నాకు ఆల్రెడీ బాటిల్లో ఉంది, అయినా మీకు చూపించాలనేసి నేను చేసి పెట్టాను. ఇంకా లాస్ట్గా ఇవన్నీ క్లీనింగ్ చేశాం కదా, మన హ్యాండ్స్ అనేది రఫ్ అయింటాయి అనమాట. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ప్రతి వారం ఇలా మొత్తం క్లీన్ చేసిన పాటనే నా హ్యాండ్స్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఈ హ్యాండ్స్ ఎలా క్లీన్ చేసుకుంటాను మన ఇంట్లో ఉన్న దాంతోనేనండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదండి, కాఫీ పౌడర్. చూపిస్తాను నేను ఎలా స్క్రబ్ చేసుకుంటానని చూపిస్తాను. హ్యాండ్స్ చాలా స్మూత్ అవుతాయి అనమాట. మనం ఎక్కువసేపు క్లాత్ తుడిసి క్లాత్ అందు వాడింటాం కదా, అందుకనేసి కొంచెం కాఫీ పౌడర్ ఏదైనా సరే. ఇదైతే బ్రూ అండి. హ్యాండ్స్ బాగా రఫ్ ఉంటాయి కదా, అందుకనేసి కొంచెంగా ఇదిగోండి ఇలా చేసేసి ఎక్కడెక్కడ మనం అంతా హ్యాండ్స్కి అంతా పూసుకోవడం అనమాట. ఇలా హ్యాండ్స్ని బాగా ఇలా స్క్రబ్ చేయాలండి. చాలాసేపటి నుంచి మనము అంతా మట్టి అంతా క్లీన్ చేసి ఉంటాం కదా, మన హ్యాండ్స్లోకి కూడా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అందుకనేసి ఇలా బాగా పనిచేస్తుందండి కాఫీ పౌడరు. వాష్ చేసుకుంటాను. ఇదిగోండి హ్యాండ్స్ బాగా క్లీన్ అయిపోయాయి. మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజర్ పూసుకోండి. నేనైతే ఒక చుక్క కొబ్బరి నూనె పూసుకుంటాను అనమాట. అంతే, స్మూత్గా ఉంటాయి మన హ్యాండ్స్. చూసారు కదా నా డీప్ క్లీనింగ్ వీడియో, కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో. ప్రతి సండే ఇలాగే చేసుకుంటానండి. ఇలా చేసుకుంటే మనం ఎప్పటికీ కిచెన్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఏం రెడీ కాలేదు, ఇప్పటికి అయిపోయింది పని. ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. ఫేస్ అంత సరిగా లేకపోతే ఏమనుకోవద్దండి, ఈ రోజు ఇగ్నోర్ చేసేయండి. ఏంది లక్ష్మి ఇలా ఉన్నావు ఈ రోజు అనుకోద్దండి. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు క్లీనింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటాను, నేను అలాగే ఉన్నాను. అదండి ఇవాళ వీడియో. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోద్దండి. మీరు బెల్ ఐకాన్ కొట్టారనుకోండి, నేను ఏ వీడియో తీసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలుగుతారు. అలాగే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.